ఒక్క ఏకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది చిన్ని పిల్లల ఆట స్థలం, ఉద్యానవనం, వినోద సౌకర్యాలు, ఫుడ్ కోర్ట్, క్రాఫ్ట్ బజార్ లాంటి అనేక విశేషాల్ని కలిగి ఉంది. 2018 నుంచి నిర్మాణం ప్రారంభమై మధ్యలో కొంత ఆలస్యమైన ఇవిప్పుడు విజయనగరం జిల్లా సంస్కృతి, కళలను ప్రదర్శించే ఒక ముఖ్య కేంద్రంగా మారుతోంది. ఇక్కడ ఆటల ప్రదేశాలు, పార్క్, ప్రదర్శనలు, సాంప్రదాయ కళల మీద మేళాలు, ఇంకా ఆహారం, వినోదాలు అందుబడతాయి. పిల్లలకు, కుటుంబ సభ్యులకు సరదాగా గడిపేందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని అనుభవించేందుకు ఇది ఒక చక్కని ప్రదేశం. ప్రవేశ రుసుం పెద్దలకు ₹20, పిల్లలకు ₹1 మాత్రమే. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇదంతా కలిసి శిల్పరామం పార్క్ విజయనగరంలో ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రమైంది. అందాన్ని మరింత పెంచుతుంది. ఈ చెరువుకు చుట్టూ అందమైన శిల్పాలు ఉంటాయి. అవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఉదాహరణకి రైతులు పనిచేస్తున్న దృశ్యాలు, కుంతే వాహనాలు, గ్రామీణ జీవన శైలిని చూపే శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని శిల్పాలు కేవలం మట్టితోనే కాకుండా ఇతర పదార్థాలతో కూడినవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని శిల్పాలు ప్రకృతిని ప్రతిబింబించేవి, జంతువుల రూపాల్లో చేసినవి, గుర్రం, ఏనుగు లాంటి శిల్పాలు కూడా పరిచయం అవుతాయి. ఇవన్నీ పరిశుద్ధమైన విస్మయం కలిగించే దృశ్యాభాసాలను అందిస్తాయి. అంతేకాకుండా ఈ చెరువు దగ్గర ఒడ్డున బహుళ వినోద కార్యక్రమాల కోసం ఉపయోగించే స్టేజీలు కూడా ఉన్నాయి. ఇవి ప్రతిరోజు సందర్శకులకు ఒక సాధారణంగా శ్రీకృష్ణుడు బాలు రూపంలో, అనగా వెన్నువు వాయిస్తున్నట్లు లేదా గోపికల మధ్యలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ శిల్పం అత్యంత సూక్ష్మంగా స్థానిక శిల్ప కళాకారుల చేతి కృషితో తయారు అవుతుంది. కృష్ణుడి ముఖంలో అమాయకత్వం, చిరునవ్వు, దేవతా మాధుర్యం కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ శిల్పం పక్కనే గోవులు, గోపికలు లేదా మరెన్నో విలక్షణమైన గ్రామీణ దృశ్యాలతో కూడుకొని శ్రీకృష్ణుని చుట్టూ ఉన్న భక్తి. ఇది సాధారణంగా ప్రేమను, అనురాగాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. సందర్శకులు దాని ముందు ఫోటోలు తీసుకోవడం, ప్రత్యేక సందర్భాల్లో అక్కడే వేళ్లాడే ఆ చెరువు మీద తామర పూలు పూర్తిగా విస్తరించి ఒక అద్భుతమైన దృశ్యాన్ని కల్పిస్తాయి. వాటి పసుపు నడుము, గులాబీ రంగం పువ్వుల రెక్కలు నీటి మీద తేలుతున్నట్లు కనిపిస్తాయి. ఈ తామర పూలు అక్కడి శిల్పాల అందంతో తేలుతూ కనిపించే చిన్న చేపలు ఉంటాయి. వీటిలో కొన్ని స్థానిక రకాలైన గప్పిలు, చిన్న చేపల వంటివి ఉంటాయి. అవి చెరువులోని తామరాకు కింద దాక్కుంటూ నీటి మీద గాలిలోకి తేలుతూ కనిపిస్తాయి. ఇవి